ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లటంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిన్నటి నుంచి కంటిన్యూగా వానలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జడ్చర్ల ఫ్లైఓవర్ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డులో వరద చేరింది. వరద ఉధృతికి నీటిలో 2 బస్సులు చిక్కుకున్నాయి. దీంతో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు జడ్చర్ల అగ్నిమాపక సిబ్బంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో వరద ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు పునరుద్ధరించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బునీడు, లింగచేడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లాలో చెరువులు, వాగులు వరద నీరుతో నిండుకుండలా మారాయి. తాడూరు శివారులో ప్రవహిస్తున్న దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు నడిగడ్డ శివారులో వాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ 2 ప్రాంతాలలో రాకపోకలు అధికారులు నిలిపివేశారు. వరద ప్రాంతాలను రెవెన్యూ అధికారులు సందర్శించారు. 2 ప్రాంతాలలో వాగుకి 2 పక్కల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు పోలీసులు. పాలెం పెంటోని చెరువు, నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువులోకి బిజినేపల్లి మండలం నల్లవాగు నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. కేసరి సముద్రం చెరువు ఎండబెట్ల శివారులో ప్రమాద స్థాయిలో అలుగుపారుతుంది. వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంటలు నీట మునిగాయి. జిల్లాలోని పలు చెరువులు అలుగులు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేసరి సముద్రం చెరువు అలుగు దగ్గర అటువైపు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానికులతో పాటు గాలం వేసి చేపలు పట్టారు. అతివృష్టితో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని మంత్రిని కోరారు రైతులు. కొంతకాలం వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాగర్ కర్నూలు నుంచి వనపర్తి మీదుగా అట్లాగే ఇటు నుంచి కొల్లాపూరు, కోడేరు పోయేటువంటి వాహనాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు, స్థానిక శాసనసభ్యులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రజలకు సౌకర్యార్థం ఉండేటట్లుగా ప్రయత్నం చేయాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లాలో వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న బైకర్ను కాపాడారు స్థానికులు. నాగర్ కర్నూలు నుంచి ఓ వ్యక్తి బైక్పై తుడుకుర్తికి వెళ్తుండగా ఘటన జరిగింది. తుడుకుర్తి చెరువు నుంచి వరద పారుతుండగా రోడ్డుపై వరద తాకిడితో బైక్పై నుంచి కింద పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై బైకర్ను పట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే వరద ప్రవాహంలో బైక్ కొట్టుకుపోగా బైకర్ బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూలు మండలం అంతటి చెరువు వరద నీరుతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రోడ్డుపై వరద నీరు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉయ్యాలవాడ, చెర్ల, తిరుమలపూర్ గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకలు బంద్ కావడం వల్ల ప్రభుత్వ స్కూల్ టీచర్లను ట్రాక్టర్ సహాయంతో రోడ్డు దాటించారు గ్రామస్తులు. వాగులు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ట్రాక్టర్ సహాయంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు గ్రామస్తులు. నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మక్తల్ మండలం సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద చేరుతోంది. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 3.317 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.58 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వరద పోటెత్తడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురంలో విషాదం జరిగింది. పాలెం వాగు దాటుతుండగా ఇర్ప లక్ష్మి అనే ఆశా వర్కర్ మృతి చెందారు. లక్ష్మీపురం నుంచి మొట్లగూడెంలోని కొడుకు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వరద ప్రవాహానికి లక్ష్మి కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు పోలీసులు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోదాడ తులసీనగర్ టౌన్షిప్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్లలోకి వాననీళ్లు రావడంతో ఇంట్లోని సామాగ్రి తడిసిపోయింది. జేసీబీ సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. వివేకానంద నగర్లోని కాలనీలు ఇండ్లలోకి వరద చేరింది. మీర్బాగు కాలనీలో ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే వరద ఇండ్లలోకి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలతో మిర్యాలగూడ పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని మయూరీనగర్, రంగన్న కాలనీ, మందులవారి కాలనీలోకి వరద నీరు చేరింది. పలు కాలనీల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. రోడ్ల మీద ప్రవహిస్తున్న వరద నీరుతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు ప్రజలు. సూర్యాపేట జిల్లా కందిబండ మీదుగా కోదాడ వెళ్లే రోడ్డు మీదుగా మేళ్ల చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు నుంచి 41,307 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో సిటీకి 227 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్ హౌస్ ద్వారా 6,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెంకటాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శంషాబాద్ మండలంలో అన్ని చెరువులు నిండి అలుగుపారుతూ హిమాయత్ సాగర్లోకి వరద చేరుతోంది. మండలంలోని పాలమాకుల, తొండుపల్లి, కొల్లపల్లి, పిల్లోనిగూడ, నానాజీపూర్, కాచారం అలుగులు పారుతుండడంతో హిమాయత్ సాగర్కు వరద పోటెత్తుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి, కొందుర్గు, గంగన్నగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కోట్పల్లి మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు నిండి పొర్లుతోంది. భారీ వర్షాల కారణంగా కోట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి హిల్స్కు పర్యాటకులు రావద్దన్నారు డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్. జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పంట నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నారు రైతులు. పంట నష్టపోయిన వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు అన్నదాతలు. 15 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు మంచిగా మొత్తం వాటర్ ఇంకా కిందికైతే ఫుల్ నిండిపోయినాయి. మొత్తం ఏం లేకుండా మొత్తం మురిగిపోతుంది. దాంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, మొత్తం మురిగిపోతున్నాయి లేకుండా. వర్షాలు పడి వర్షం వచ్చి మొత్తం మునిగిపోయినాయి. ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేయగలరని కోరుతున్నాం. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ దృష్ట్యా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ రెయిన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. అంటే కోట్పల్లి అండ్ అనంతగిరి ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి సందర్శకులు ఈ చల్లని వాతావరణంలో రావడానికి బాగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రావద్దని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ అండ్ ఆదేశాల మేరకు రాబోయే 3 రోజుల వరకు అనంతగిరి అండ్ కోట్పల్లి ఏరియాలో సందర్శకులను అనుమతించడం లేదు. అది పూర్తిగా సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి. జిల్లాలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వానాకాలంలో ఓరుగల్లు ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. తేలికపాటి వర్షానికి కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇక మబ్బులు పట్టాయంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. వర్షాల టైంలో పునరావాస కేంద్రాలకు తరలించి చేతులు దులుపుకోవడం తప్ప అధికారులు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. చిన్నపాటి వర్షానికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజ్ ఇంటర్లింక్ చేయకపోవడంతో కాలనీలకు వరద పోటెత్తుతోంది. ఇళ్లలోకి నీరు రావడంతో నిత్యావసర సరుకులు తడుస్తున్నాయి. నాలాలను వెడల్పు చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ, సిటీ మేయర్ గుండు సుధారాణి ఆదేశించిన ఇంజనీరింగ్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. నాలల్లో పేరుకున్న మట్టి తీయకపోవడంతో కాలనీలోకి వరదొస్తోంది. ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, మైసయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, లక్ష్మీనగర్, శివనగర్, చింతల్ ఏరియా, హనుమకొండలోని గోకుల్ నగర్, శ్రీనివాస కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, గోపాల్పూర్ విజయనగర్ కాలనీ, కాజీపేట బాపూజీ నగర్ కాలనీలను వరద ముంచెత్తుతోంది. ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాలాల క్లీనింగ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వర్షం వచ్చినప్పుడు 2-3 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. మాకు నాడాలు చక్కగా లేక నీళ్ళు వస్తానే ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బందుల పాలవుతాం సార్. మాకు ఇది బాగా తప్పతలేదు. పిల్లలకు మాకు తిండి గాసం అంతా మేము కష్టం చేసుకునేదంతా మాది చెమట అయిపోతుంది సార్. మేము రాత్రి అనక పగలనక కరెంటు షాకులతోటి నీళ్లతోటి ఏ పాము వస్తుందో ఏ తేలి వస్తుందో అని భయభయంగా బతుకుతాను. నాడాలు చక్కగా లేక సార్, నాడాలు చక్కగా లేక మోరీలు మంచిగా తీత్తలేరు, మంచిగా చేతి కడతలేరు. మేము తట్టుకోలేకపోతాను. మాకు నాడాలు ఒకటి చక్కగా మోరీలు లేవు. ఆ నీళ్ళన్నీ మాకు ఇటే వస్తున్నాయి. ఆ శ్మశానంలోకి వెళ్ళి మేము ఆ నీళ్ళకి వెళ్ళి వచ్చినాం నిన్న నైటు. అట్లా మాకు ఏదైనా సాయం చేయండి, మోరీలు కట్టియండి. మాకు అది అంతే చాలు. మాకు ఈ ఫుడ్ పెడతాలు పంపిస్తాండ్రు. మాకు ఏ సాయం లేదు ఇక్కడ. ఇట్లా మోరీలు కట్టియండి. మాకు శ్మశాన వాటిక కూలిపోయింది గోడ. ఆ నీళ్ళని మాకు వస్తాయి. ఆ బొక్కలు గిక్కలు అన్నీ మా దాంట్లోకి వస్తున్నాయని కూడా చెప్పినాం. ఎవరు పట్టించుకోలేదు. మాకు టైంకి ఇంత ఫుడ్ అయితే పెడుతున్నారు గుళ్ళకి వస్తే, అంతే. హంటర్ రోడ్, భద్రకాళి 1 రోడ్, సంతోషి మాత టెంపుల్ లైన్, ఇలా నగరంలో 18 చోట్ల మెయిన్ కాలనీలు వర్షాలకు జలమయమయ్యాయి. ఓపెన్ ప్లాట్లన్నీ వరదమయమయ్యాయి. డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ కాలనీ వాసులు. ఎన్నో రోజుల బట్టి మోరీలు కట్టిస్తాం, నీళ్ళు పోతాయి అనుకుంటా చెప్పిండ్రు వాళ్ళు పెద్దలు. చెప్పినా కూడా అప్పటి వరకే అంటారు, తర్వాత సప్టెక్కుంటారు. మాకు ఆ చుట్టుపక్క నీళ్ళన్నీ వచ్చి అక్కడనే అవుతాయి. ఇప్పటి వరకు కూడా మా బొండిగల్ దానికి వస్తే అందులోకెళ్ళి బొండిగల్ దాకా వస్తే కూడా మేము తప్పించుకొని వచ్చేసినాం. మమ్మల్ని తీసుకొచ్చిండ్రు, వచ్చేసినాం. మాకు ఎటు తిరిగి ఆ నీళ్లు పోయేటట్టు మాకు చేసి నేలలేవో కట్టిస్తే మేము ధన్యంగా ఉంటాం సార్. మాకు ఇది అది ఏది లేకుండా మంచిది సార్. పోస్తా అన్నారు, రోడ్డు పోసిళ్ళు. రోడ్డు పోయకుండా మాకు మోరే అంటే రోడ్డు పోసినాక మోరేస్తా అన్నారు. మోరి లేకనే మాకు ఇంట్లో దాకా వచ్చినాయి. పాములు వస్తాయి ఇంట్లోకి. నాలాల పూడికతీతకు జీడబ్ల్యూఎంసీ యాక్షన్ ప్లాన్ చేపట్టాలంటున్నారు గ్రేటర్ వరంగల్ వాసులు. వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. నల్గొండలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజారమణి ఇవాళ తుది తీర్పు ఇచ్చారు. ఇన్నాళ్లకు న్యాయం జరిగిందన్నారు బాధిత కుటుంబ సభ్యులు. నల్లగొండలో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రంకు ఉరిశిక్ష విధించింది. 1,10,000 జరిమానా కూడా విధించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించింది.
2013 ఏప్రిల్ 28న నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి మృతదేహాన్ని నాలాలో పడేశాడు. హత్య జరిగిన 3 రోజుల తర్వాత పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించి నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో హత్య కేసుల కింద కేసు నమోదు చేశారు. 2015లో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వాదనలు వాయిదాల తర్వాత ఇవాళ కోర్టు నిందితుడికి ఉరిశిక్షతో పాటు 1.10 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుపై బాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని చెప్పారు. ఉమ్మడి నల్గొండలోనే ఫస్ట్ పోక్సో యాక్ట్ కేసు. నో డౌట్ ఇది కొంచెం కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా విక్టిమ్కి మేము జస్టిస్ చేయగలిగి ఉన్నాము. ఈ కేసులో చాలామంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చేంజ్ అవ్వడం జరిగింది, అలాగే ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో అట్ లాస్ట్ వీ కుడ్ డూ జస్టిస్ టు ద విక్టిమ్. 12 years వెయిట్ చేసినందుకు వాళ్ళకు ఒక జస్టిస్ మేము చేయగలిగాం. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు పడటం వల్ల తప్పు చేయాలనుకున్న వారికి భయం ఏర్పడుతుందన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రాష్ట్రంలో 5గురికి మరణశిక్ష విధించగా ఇవన్నీ నల్గొండ జిల్లా పరిధిలోనే జరిగాయన్నారు. ఈ ఏడాది కోర్టు 2కి ఉరిశిక్ష విధించిందన్నారు. నేరాలను అరికట్టడంలో కఠిన శిక్షలు సహాయపడతాయన్నారు బాధితుల తరపు న్యాయవాది. మనకి ఇన్వెస్టిగేషన్ కూడా అంత మంచిగా ప్రాపర్గా చేయడం వల్ల అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ప్రాపర్గా ఫాలో అప్ చేయడం వల్ల ఇవాళ మర్డర్కి అండ్ పాక్సోకి రెండింటికి కలిపి డబుల్ డెత్ పెనాల్టీ రావడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం ఇది 2వ డెత్ పెనాల్టీ. ఎంతటి వారైనా కూడా ఎవరైనా కూడా ఒకవేళ తప్పు చేస్తే మాత్రం కంపల్సరీ కన్విక్షన్ అనేది వస్తుంది. నల్గొండ పోలీస్ కంపల్సరీగా, తెలంగాణ స్టేట్ పోలీస్ కూడా కంపల్సరీగా కన్విక్షన్ వచ్చే విధంగానే పనిచేస్తారు. కోర్టుకు సరైన ఆధారాలను అందించిన పోలీస్ అధికారులను అభినందించారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం ప్రాంతం డంపింగ్ యార్డ్లా తయారైంది. చెత్త, వర్ధాలు డ్యాం లోపల పారవేస్తున్నా ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. చెత్త కుళ్లిపోయి వాసన వస్తూ ఉండటంతో డ్యాం కట్టుపై నడిచే పరిస్థితి లేదంటున్నారు. కరీంనగర్ సిటీని ఆనుకొని ఉన్న లోయర్ మానేరు డ్యాం సాగు, తాగునీటికి ప్రధాన కేంద్రం. 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ డ్యాం 1983లో నిర్మాణం పూర్తయింది. కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు ఈ డ్యాం వరప్రధానిగా ఉంది. కరీంనగర్ పట్టణం, గన్నేరువరం, సిద్దిపేట, వరంగల్ జిల్లా వరకు నీటి సరఫరా చేస్తోంది. ఫేమస్ పర్యాటక సెంటర్ గా ఉన్న ఎల్ఎన్టీ దగ్గర చేపల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతోంది. సాగు, తాగునీరు అందిస్తున్న డ్యాం ఇప్పుడు ప్రాణానికి ముప్పు తెచ్చే కాలుష్య కారకంగా మారుతోంది. నీరు తగ్గిపోవడంతో కరీంనగర్ వైపు సప్తగిరి కాలనీని ఆనుకొని ఉన్న డ్యాం లోపలి భాగాన్ని డంప్ యార్డ్గా ఉపయోగిస్తున్నారు స్థానికులు. రాత్రిపూట రహస్యంగా వ్యర్థాలు తెచ్చి పారేస్తున్నారు. చనిపోయిన జంతువుల కళేబరాలు, సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ చేయగా వచ్చే వ్యర్థాలు తెచ్చి డ్యాంలో వదిలేస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని పడుకోబెట్టిన మంచాలు, వారి దుస్తులు అన్నీ తెచ్చి డ్యాం లోపల పారేస్తున్నారు. గృహాలు కూల్చివేసినప్పుడు వచ్చిన మట్టి, ఇటుక తెచ్చి ఇందులో పడేస్తున్నారు. ఇలా పడేసిన వ్యర్థాలన్నీ డ్యాం నిండినప్పుడు నీటిలో కలిసిపోతాయి. ఇదే నీటిని ప్రజలు తాగాల్సి వస్తోంది. లోయర్ మానేరు కట్టపై ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవారు వాసనకు ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఈ రోజు ఇక్కడి నుంచి మార్నింగ్ వాకింగ్ చేస్తుంటాము. సో అంతకుముందు లేకుండే ఇట్లా. ఇప్పుడు ఇది మొత్తం ఎవరు పడితే అక్కడ యాక్సెస్ లేదు లోపల రావడానికి. అంత యథేచ్ఛగా డంపింగ్ ఇక్కడ చేస్తున్నారు. అదే కొన్ని సందర్భాలలో మన డ్రైనేజీ వేస్ట్ కూడా వచ్చి ఇక్కడ పోసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. టాయిలెట్ వేస్ట్ అయితే ఎక్కువ కనిపించింది మాకు. అది కాకుండా ఇక పరుపులు, అవన్నీ మంచాలు అన్నీ మన ఏది ఫాల్ సీలింగ్ అన్నీ కలిపి ఏ వేస్ట్ సంబంధించిన అన్నీ ఇటే వస్తున్నాయి. మరి సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెడుతున్నారో లేదో అని మా ఒపీనియన్. ఆ దుర్గంధం వల్ల వివిధ రకాలైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రోగాలు రావడం వల్ల మనం హాస్పిటల్ పాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే ఆలోచించి ఈ వ్యర్థ పదార్థాలు ఇక్కడ వేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి. నీటిలో ఇలాంటి మలినాలు కలవడం వలన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, రసాయనాలు తాగినీటిలోకి చేరే అవకాశం ఉంది. ఈ నీరు తాగితే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్,
స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. చేపల పెంపకం పైన తీవ్ర ప్రభావం పడనుంది. డ్యాం పరిరక్షణ, పర్యావరణ రక్షణకు చట్టాలు ఉన్నా అధికారులు అమలు చేయటం లేదు. డ్యాంలో చెత్త పారేయడంతో పాటు ఈత కొట్టడాన్ని నిషేధించారు. కానీ ఇప్పటికీ అనేక మంది డ్యాంలో ఈత కొడుతున్నారు. మరి ఇంత పెద్ద డ్యాంలో ఎంత ఫిల్టర్ బెడ్స్ ఉన్నా కూడా కరీంనగర్ ప్రజలు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి చెత్త తీసుకొచ్చి డ్యాంలో వేయడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. ఇక్కడనే స్ట్రిక్ట్లీగా ప్రొహిబిటెడ్ చేయాలి. అంటే ఇక్కడ లేక్ పోలీస్ వాళ్ళు కావచ్చు, మున్సిపల్ పరిధిలో కావచ్చు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజల్ని అవేర్నెస్ డైలీ ఒక 3 months కనుక క్యాంప్ చేసినట్లయితే తప్పకుండా ఈ డ్యామ్ను కొంత నిరోధించవచ్చు. మనం డ్యాం కట్ట లోపలికి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. అవసరమైతే గేట్లు ఏర్పాటు చేయాలంటున్నారు. డ్యాం కట్టపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తే చెత్త వేసేవారిని గుర్తుపట్టే అవకాశం ఉండేదంటున్నారు. పక్కనే శ్మశాన వాటిక ఉన్నా శవాలను కొందరు డ్యాం లోపల పాతి పెడుతున్నారని చెప్తున్నారు స్థానికులు. విపరీతంగా దుర్గంధ వాసన వస్తుంది. మేము ఇటు వాకింగ్ రావడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ముక్కు మూసుకొని వెళ్తున్నాము. ఇంటిలోని చనిపోయిన వారి వేస్ట్ వస్తువులన్నీ ఇక్కడ వేసేసి ఇవన్నీ ఈ డ్యాంలో కలుషితమై వర్షాకాలంలో నీళ్ళన్నీ అందులోకి పోయి అందులో జీవించే చేపలు కూడా విషపూరితంగా తయారై ఆ చేపలను మనం ప్రజలం తింటున్నాం కాబట్టి మనకు కూడా అనారోగ్యం గురై హాస్పిటల్ పాలవుతున్నాం. పరిస్థితి మరింత విషమించకుండా డ్యాంలో చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. జిల్లాలోని కడెం ప్రాజెక్టును పరిశీలించారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల. ఇక ప్రాజెక్టులోకి వస్తున్న వరద వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. మన ఎవ్రీడే గేట్స్ లేపి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో కడెం రిజర్వాయర్ తోటి లేకపోతే ఇంకా డిఫరెంట్ రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్ తోటి ఏం ఇష్యూస్ లేదు. కానీ సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే, మన మాన్సూన్ కాలంలో ఉన్నాము. కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఉంది. సో అనవసరంగా బయటగా వెళ్ళకండి, అది ఒకటి. ప్లస్ మనది గేట్స్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి మీకు మీ పంచాయత్ సెక్రటరీస్ అడ్వాన్స్గా టామ్ అవ్వనిచ్చడం జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చి సెల్ఫీ ఫోటో దిగడం, ఫిషింగ్ చేయడం ఇది అవన్నీ చేయకండి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే చాలా సీరియస్గా అవుతుంది. సో మన తరఫు నుంచి సిటిజన్స్కి ఇది రిక్వెస్ట్ ఉన్నాయి. మన దగ్గర డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఊరు తిరిగి కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1 month నుంచి వాళ్ళు ఈ ఏరియాలో ఈ పరిసరలో కూడా రావడం జరిగింది. అడ్వాన్స్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మన దగ్గర అన్ని బోట్స్ అవన్నీ కూడా రెడీ ఉన్నాయి. ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, బెటాలియన్ మన అందరూ రెడీ ఉన్నాము, అందుబాటులో ఉన్నాము. మెన్, మటీరియల్, రిసోర్సెస్ అవన్నీ ఉన్నాయి. కానీ సిటిజన్స్ అలర్ట్ ఉండాలి. మనకి కడెం ప్రాజెక్టు ప్రస్తుతం అన్ని గేట్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కరెక్ట్గా గేట్స్ ఓపెన్ చేయడం బట్టి మనకి ప్రస్తుతానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ లేవు. కాకపోతే అందరికీ అప్పీల్ ఏంటంటే ఈ ఎక్కడ లో లయింగ్ ప్లేసెస్లో సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా వాటర్ వస్తుంది అడవిలోంచి ఈ వాగులోకి వచ్చినప్పుడు ఆ ప్రదేశాల్లో ఫిషింగ్ చేయడము లేదా సెల్ఫీస్ తీసుకోవడము ఈ యాక్టివిటీస్ తోటి కొన్నిసార్లు ప్రాణ నష్టం జరుగుతుంది. ఫ్లడ్స్కి సంబంధించి అన్ని రకమైన జాగ్రత్తలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. కలెక్టర్ గారు అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టారు. కానీ ఈ అన్వాంటెడ్ థింగ్స్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణ నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హెవీ రెయిన్స్తో నేరేడికొండ మండలంలో కుంటాల జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కుంటాల జలపాతం దగ్గర అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్నారు వన్యప్రాణుల వేటగాళ్లు. అటవీ జంతువులను వేటాడి వాటి మాంసాన్ని బహిరంగంగా అమ్ముతున్నారు. ఇక ఫారెస్ట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వన్యప్రాణులకు రక్షణ కరువైందంటున్నారు జనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేటకు అడ్డు లేకుండా పోయింది. నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా అడవులలో దుప్పులు, నీలుగాయలు, బజింగలు, అడవి గొర్రెలు, అడవి పందులు ఉన్నాయి. వీటిని బోరు తుపాకులతో, ఎయిర్ గన్నులతో వేటాడుతున్నారు. విద్యుత్ తీగలతో ఉచ్చులు బిగించి చంపేస్తున్నారు వేటగాళ్లు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది వన్యప్రాణుల్ని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టకుండా ఈరోజు హంటర్లు రోజుకు మితిమీరిపోయి వన్యప్రాణుల్ని రోజుకు హరింపజేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చిత్తశుద్ధి చూపించడం లేదు. ఈరోజు వన్యప్రాణుల్ని హరింపజేసి ఆ తోలుని అమ్మడము, ఆ మాంసాలని అమ్మడము, మరి విచ్చలవిడిగా అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు అడవిలో ఉండే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఈ హంటర్లను మాత్రం వాళ్ళపైన ఎటువంటి ఏమీ చర్య తీసుకోవడం లేదు. ఈరోజు రోజుకు జంతువులన్నీ మటుమాయమైపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, ఆదిలాబాద్, సిరికొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బజరత్నూర్ మండలాల్లో, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, పెంబి, తానూర్, కుబీర్, బాసరా, కొమరంభీం జిల్లాలో వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 10 బృందాలతో పోలీసులు వేటగాళ్లపై దాడులు నిర్వహించారు. ఇందులో తుపాకులు, ఎయిర్ గన్స్, విద్యుత్ ఉచ్చులు, వలలు, వన్యప్రాణులను వధించే ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా పేరుగాంచిన మన తెలంగాణ రాష్ట్రంలో మరియు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అడవి ప్రాంతం ఉన్నది. కానీ అడవిలో నివసిస్తున్న గిరిజనులపైన ఈ అధికారులు దాడులు చేస్తున్నారు, ఎల్లగొట్టేస్తున్నారు. కానీ ఈ జంతువులు జింకలు మరియు రకరకాల జంతువులు, పులులు, ఈ జంతువులను వేటాడి చంపుతున్నారు, జంతువులు లేకుండా చేస్తున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తానికి వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. మార్కెట్లో విచ్చడవిడిగా ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ముతోల్ మండలం విటోలి తండాలో జింక మాంసాన్ని తరలిస్తూ ఉండగా తనిఖీలు చేసి వేటగాళ్లను పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. మరికొందరు బైకులను వదిలేసి పారిపోయారు. వేటగాళ్లు వదిలిన మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్ల దగ్గర వన్యప్రాణుల తలలు, కొమ్ములు దొరికాయి. 4 వేటగాళ్లపై కేసులు నమోదు చేశారు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేటగాళ్ల మారణాయుధాలకు అడవి జంతువులు రోజుకి చనిపోతున్న పరిస్థితి ఉన్నది. వాటిని చంపడమే కాకుండా బహిరంగంగా మార్కెట్లో అమ్ముతున్న పరిస్థితి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. అడవి సంపదను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న పరిస్థితి ఉన్నది. అంటే ఫారెస్ట్ ద్వంద్వ వైఖరిని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. కాబట్టి పొడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులకు ఆ హక్కు పత్రాలు ఇవ్వాలి. మరోవైపు ఈ వేటగాళ్లపైన ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉన్నదో ఈ చట్టాల కింద కట్టుదిట్టమైన భద్రత వన్యప్రాణులకు కల్పిస్తూ వేటగాళ్లపైన కఠిన శిక్షలు, కఠిన పనిష్మెంట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణులను వెంటాడుతున్నా, విద్యుత్ ఉచ్చులతో ప్రాణాలు తీస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణుల మాంసాన్ని కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు మాంసం సరఫరా చేస్తున్నారు వేటగాళ్లు. కిలో 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. విటోలి తండా గ్రామ సమీపంలోకి పోయి చూస్తే ఇట్లా బ్లాక్ బక్ను చంపేసి వేటగాళ్ళు పోగులేస్తున్నారు. మేము మా సిబ్బందితో కలిసి పోయి వాళ్ళని పట్టుకుందామనేటోళ్ళుగా వాళ్ళు బైక్స్ ఉండే వాళ్ళు బైక్లను వదిలేసి ఇటు మాంసాన్ని కూడా వదిలేసి పారిపోయాడు. వెంటనే మేము అటు ఉన్న స్థలంలో ఉన్నటువంటి మాంసాన్ని, మరి ఒక కత్తి దొరికింది, ఈ ఒక 6 బైక్స్ దొరికినాయి. ఈ బైక్స్ను తీసుకొని వచ్చి రేపు ఎంక్వైరీ చేసి రేజాబ్స్ తీసుకొచ్చాను. రేపు ఎంక్వైరీ చేసి వాళ్ళని అక్యూజ్ను కోర్టులో హాజరుపరుస్తుంది. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. వేటగాళ్ల నుంచి జంతువులకు రక్షణ కల్పించాలంటున్నారు. ప్రాచీన కట్టుబాట్లు, ఆచారాలకు జీవం పోస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు. ఇక వర్షాకాలంలో రోగాలు రాకుండా 2 కర్రల ఆధారంగా నడుస్తున్నారు. స్కేటింగ్ను తలపించేలా 2 కర్రలతో ఊరంతా చుట్టేస్తున్నారు ఆదివాసీ పిల్లలు, పెద్దలు. చూడడానికి వింతగా అనిపించినా ఇదే తమకు ఆరోగ్య మంత్రం అంటున్నారు అడవి బిడ్డలు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాలలో విషజ్వరాలు విజృంభిస్తాయి. రోగాలు ఆదివాసీలకు దడ పుట్టిస్తున్నాయి. అలాంటి రోగాలను మట్టుబెట్టడానికి మంత్రంగా పనిచేస్తోంది ఆదివాసీ క్రీడ. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఆదివాసీలు అడవులకు వెళ్లి వాటితో నడవటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. స్కేటింగ్ చేస్తున్నట్లు కనిపించే ఈ ఆటలో కర్రలపై వేగంగా కదులుతూ గంటల కొద్దీ నడుస్తున్నారు ఆదివాసీ పిల్లలు, యువకులు. వెదురు బొంగులతో తయారు చేసిన 2 కర్రలను ఆదివాసీ భాషలో కోడాంగ్ అని పిలుస్తారు. వర్షాకాల సీజన్లో నెల రోజుల పాటు కోడాంగ్తో నడుస్తారు గిరిజనులు. కాలికి బురద అంటకుండా ఎక్కడికెళ్లినా ఇలా 2 కర్రల ఆధారంగా చేసుకుని వెళ్తుంటారు. ఇలా నెల రోజుల పాటు కర్రలపై నడుస్తారు. ఈ కోడాంగ్ క్రీడ ఆదివాసీ పిల్లల్లో ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు వారిలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని చెబుతున్నారు. మరోవైపు కోడాంగ్ క్రీడతో వర్షాకాలంలో బురదలో అడుగు పెట్టకుండా రోగాలను దూరం చేసుకుంటున్నామని చెబుతున్నారు గిరిజనులు. ఎందుకు ఆడుకుంటారంటే వర్షాకాలంలో బురదలు ఉంటాయి, పాములు, తేళ్లు ఉంటాయి. వాటి గురించి కాపాడడానికి పిల్లలు తీసుకువెళ్తారు, నడుచుకుంటారు నెల రోజులు. ఆ తర్వాత అమావాస్య తర్వాత రోజు పొద్దున్నే, మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళడం జరుగుతుంది. మన ఊరు పక్కన శివారంలో తీసుకువెళ్ళి మన పంట పొలాలకు ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతాయని మా పెద్దలు ఇంత చెప్పింది. ఇది మన భారతదేశంలో ఎక్కడ చూసినా నాకు తెలిసి కనబడది. కేవలం ఇది ఆదిలాబాద్ జిల్లాలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క 2 కట్టెలు చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంటారు. పొలం పనుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వర్షాకాలం ప్రారంభంలో పొలానికి వెళ్ళడం మూలంగా పాములు, తేళ్లు అలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ కట్టెల సాయంతో నడుస్తూ ఉంటాయి. అంటే దానికి హాని నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఈ కోడాంగ్ క్రీడలో 2 కర్రలను చేతులతో పట్టుకుని నడిచే విధానాన్ని గుర్రాలుగా అని కూడా పిలుస్తారు ఆదివాసీలు. ఇవి దేవునికి ప్రతిరూపాలంటున్నారు. కోడాంగ్ క్రీడ ఎంతసేపు ఆడినా అలసట రాదంటున్నారు. పైగా దేవుని అనుగ్రహంతో రాకాసి రోగాలు గూడెం గడపకు రాకుండా చేస్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గిరిజనుడు. ఇది 100 ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారమని, అందుకే ప్రతి సంవత్సరం పాటిస్తున్నామంటున్నారు. అయితే కోడాంగ్ క్రీడ పొలాల అమావాస్య ముగిసే వరకు కొనసాగుతుందని, ఆ మరుసటి రోజు జాగై మాతూర్ నిర్వహిస్తామంటున్నారు. తర్వాత గూడెం సరిహద్దులో ఈ కర్రలను వదలడంతో ఈ క్రీడ పూర్తవుతుందని చెబుతున్నారు గిరిజనులు. వాళ్ళు బడికి పోయినా కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది మా సంస్కృతి, ఎందుకంటే అది కూడా మాకు సంస్కృతి. అంటే మా ముత్తాతల నుంచి వచ్చిన అది ప్రోగ్రాము. దీనికి మా ఈ రోజుకి 30 రోజులకు సమాప్తం అవుతుంది అని వాళ్ళు కోడంగల్కి పిల్లగాళ్ళకు హాయిగా మా కోడంగల్ పండుగ అయిపోయింది అని వాళ్ళు చెప్పుకుంటారు. దానికి ఆదివాసుల సంస్కృతి దాంట్లో వాళ్ళు నమ్ముకుంటారు. మాకు ఇది పండుగ ఘనంగా రాబాయి, మనం చేయవలసిన పని మన ముత్తాతల నుంచి వచ్చిన పని అని వీళ్ళకి నమ్ముకొని ఇక ఆ పండుగని చేసుకుంటారు. ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉండని పెళ్లి కాని పిల్లలకు ఆ వెదురు బొంగులతో ఒక ఆటలాగా వాళ్ళు నడుచుకునే విధంగా వాళ్ళు తయారు చేసి పెడతారు. వాళ్ళు మన పొలాల అమావాస్య రోజు వరకు అవి దాంతోనే వాళ్ళు ఆట ఆడుకోవాలా. ఇంకా కాంపిటీషన్ పెడతామన్నట్టు మా గ్రామ పెద్ద పట్టలు కూడా ఇట్లా నడవాలా, అట్లా నడవాలని అది ఆచారం ఫస్ట్ నుంచి వస్తుంది. మేము ఒక కాంపిటీషన్ పెడతాము. మా దోస్తులు అందరూ కలిసి ఎవరు జాదా దూరంగా వెళ్తే వాడు విన్ అవుతారు. 100 ఏళ్ల నాటి ఆచారాలను పాటించడం వల్ల ఏ రోగాలు దరిచేరకుండా ఆయురారోగ్యాలతో ఉన్నామంటున్నారు గిరిజనులు. మెదక్ జిల్లా వేల్పుకొండ గ్రామం అపురూప శిల్పకళా ఆలయాలకు ప్రసిద్ధి. పచ్చని పల్లెల్లో గుట్టల మధ్య వెలిసిన తంబురాశర్వర్ ఆలయం ఆధ్యాత్మిక శోభను పంచుతుంది. చారిత్రక పరిశోధనలకు కేరఫ్గా ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది. మెదక్ జిల్లాలో తుంబురేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక వైభవం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. 1000 ఏళ్ల నాటి ఆలయ శిల్పాల్లో కూడా బోనాలు ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయంపై జైన, శైవ, వైష్ణవ మతాలకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. తుంబురేశ్వర ఆలయంగా స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ తుంబురుడి విగ్రహం లేదు. దీనిపై తెలంగాణ చరిత్ర వెలికితీస్తున్న బృందం దగ్గర కొంత సమాచారం ఉంది. కానీ ఇక్కడ పూర్తి పరిశోధన జరిగితేనే అసలు చరిత్ర భావితరాలకు అందించే అవకాశం ఉంటుంది. ఆలయం నాటకీయమైన శిల్పాలతో అలంకరించి ఉంటుంది. గర్భగుడి చుట్టూ చెక్కిన శిల్పాలు, దేవతామూర్తులు, యక్ష గంధర్వ విగ్రహాలు శిల్పకారుల నైపుణ్యాన్ని చాటుతాయి. దేవాలయం
ప్రాంగణంలోని ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి మంటపాలపై చెక్కిన అద్భుత శిల్పాలు తెలంగాణ ప్రాంత శిల్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలోని శిల్పాల్లో పౌరాణిక సన్నివేశాలు, నృత్య భంగిమలు, జంతువుల రూపాలు, పురాణ గాథల దృశ్యాలన్నీ కలగలిసి ఉన్నత స్థాయి కళాత్మకతను తెలియజేస్తాయి. ప్రతి రాయి జీవంతో పలికేలా ఉంటుంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, శిల్పకళ మహాకావ్యంలా కనిపిస్తోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బోనం. గ్రామ దేవతలకు బెల్లమన్నం వండి కుండల్లో సమర్పించే ఆచారమే బోనం. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, గట్టమ్మ లాంటి దేవతలకు ఆచారంగా వస్తున్న బోనాల జాతర తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకత. ఇలాంటి బోనాలకు సంబంధించిన తుంబురేశ్వర స్వామి ఆలయం గుడి గోడల మీద ఉందని భావిస్తున్నారు స్థానికులు. కళ్యాణి, చాళుక్యులు, కాకతీయుల కాలంలో నిర్మించి పునర్నిర్మించిన వేల్పుగొండ ఆలయ బోనం లాంటి ఒక పాత్రను మోస్తున్న నాగిని శిల్పం ఉంది. గుడి గోడల మీద చెక్కిన శిల్పాలన్నీ అప్పటి కాలం నాటి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే అంశాలు కాబట్టి బహుశా ఈ శిల్పం బోనందే కావచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధన జరిగితే అసలు చరిత్ర తెలిసే అవకాశం ఉంది. మా గ్రామంలో తుంబురీశ్వర ఆలయం ఉంది. ఇది కాకతీయులు నిర్మించినటువంటి ఆలయం. ఇది 1000 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఇది బోనాల పండుగ సందర్భంగా, అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు 1000 ఏళ్లకు క్రితమే, అంటే 1000 ఏళ్ళుగా ఈ సంప్రదాయం తెలంగాణలో ఉంది కాబట్టి మా గ్రామంలో ఈ శిల్పి చెక్కినటువంటి ఈ శిల్పం ఒక శిల్పి తన నాగిని తనకు చుట్టుకొని ఉన్నది, తన తలపైన బోనం ఎత్తుకొని ఆ దేవునికి సమర్పిస్తున్నట్టుగా మా గ్రామంలో ఈ శిల్పం దర్శనమిస్తుంది. తెలంగాణ చరిత్రను, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆలయ చరిత్రను కాపాడుతూ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు. తెలంగాణలోనూ అలాంటి విశిష్టత కలిగిన ప్రదేశం ఉంది. సూర్యాపేట జిల్లా హుజూరునగర్ మండలం బోరగడ్డ గ్రామంలో 1100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి ఆలయం భక్తి, చరిత్ర, వైభవాల సమ్మేళనంగా విరాజిల్లుతుంది. భక్తుల కోరికలను తీరుస్తున్నాడు అక్కడి స్వామివారు. బోరగడ్డ భృగుమహర్షి తపస్సు చేసిన పవిత్ర క్షేత్రం, కాకతీయుల కాలం నాటి శిల్ప సౌందర్యానికి ప్రతీక. ఇదే ఆ ఆలయం శాల్మలికంద ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి ఆలయం. దక్షిణ భారత పూజా సంప్రదాయాలతో నిత్యం క్షీరసాగర మథనం లాంటి భక్తి తరంగాలు ఉప్పొంగుతున్న ప్రదేశంగా కీర్తించబడుతుంది ఈ ఆలయం. ఇక్కడి ప్రధాన ఆకర్షణగా 24 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి. కేరళ త్రివేంద్రంలో 32 అడుగుల విగ్రహం తర్వాత దేశంలో రెండో అతిపెద్దది. 3 ద్వారాల వెనుక నిద్రిస్తున్న స్వామివారు మొదటి ద్వారంలో తల, రెండో ద్వారంలో వక్షస్థలం, మూడో ద్వారంలో పాదాలు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదాలు తాకి శరణు కోరితే సకల పాపాలు హరిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఒక ఆలయం 2 పుష్కరిణిలు, లోపల చంద్ర పుష్కరిణి, నీరు ఎప్పటికీ ఎండిపోదని చరిత్ర చెబుతోంది. బయట సూర్య పుష్కరిణి, సూర్యకాంతి పడినంతసేపు లోతు స్పష్టంగా కనిపించే అద్భుతమైన ప్రదేశంగా చెబుతారు భక్తులు. ఇంతటి మహిమగల ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు భక్తులు. ఒకే పీఠంపై 3 దేవతామూర్తులు ఆదివరాహ, లక్ష్మీ నృసింహ, వేణుగోపాల స్వాములు ఉండగా పక్కనే సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు భక్తి వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా మనకి గోదా కళ్యాణము సంక్రాంతి టైంలో, అట్లాగనే ఏప్రిల్ నెలలో మనకి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు మొదలగు ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగనే ప్రతి పౌర్ణమికి అన్ని స్వాములకు కూడా ప్రత్యేకంగా అభిషేకము, పద్మనాభ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాం.
తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో శాసనాలు ఇక్కడ చరిత్రను ముద్రించగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. తాము ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామి పాదాల వద్ద ప్రార్థిస్తే మనసుకు శాంతి కలుగుతుందని చెబుతున్నారు భక్తులు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. కాకతీయుల కాలంలో సత్రం బొల్లంరాజు నిర్మించిన ఈ ఆలయం శైవ, వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనం. 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ వరాహాలయంగా భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించిందని చెబుతున్నారు ఆలయ అర్చకులు. విశేషంగా అనంత పద్మనాభ స్వామి ఉంటాడు. ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి 3 స్తంభాల మధ్యలో 3 గదులలో విశేషంగా ఉంటాడు. మొదటి భాగంలో స్వామివారి యొక్క ముఖ భాగం కనబడుతుంది, రెండో భాగంలో ఉదర భాగం అంటే పొట్ట భాగం కనబడుతుంది, మూడో భాగంలో స్వామివారి యొక్క కాల భాగం కనబడుతుంది. అలా మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి దివ్యక్షేత్రంగా ఉంటుంది. శాల్మలి అంటే గుబురి చెట్లతో కూడుకున్న అమ్మవారు, చల్లని తల్లి అని అందం. కంద అంటే గడ్డ అనే ప్రదేశము. భృగు మహర్షి తపస్సు చేశారు కాబట్టి భృగు గడ్డ అన్నారు దీన్ని. ఉత్తరముఖంగా సంవత్సరానికి ఒక్కరోజే అంటే ముక్కోటి ఒక్కరోజే ఉత్తర ద్వారం ఉంటుంది. కానీ ఇక్కడ నిత్యం ముక్కోటి స్వామివారిని ఏ రోజు దర్శనం చేసుకున్నా ముక్కోటిగా విరజిల్లుతుంది. ఇట్టి దేవాలయానికి గతంలో 3,000 ఇచ్చేవారు. మొన్న రీసెంట్గా 10,000 కావాలని ఎండోమెంట్ వాళ్ళు కోరితే 4,000 రూపాయలకు చేసిర్రు. ఈ 4,000 ఎమ్మటి ఇప్పుడు ఇస్తుర్రు. ఆ 4,000 కవులు మా దేవాలయాన్ని డెవలప్ చేయడానికి సాల్ట్ లేదు. 5 నుంచి 10 కోట్ల డబ్బులు ఇచ్చి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి టూరిజంగా మారవాలని మా ఊరి గ్రామస్తులంతా కోరుకుంటున్నాం. 24 అడుగుల అనంత పద్మనాభ స్వామి, భూ ఆదివరహ లక్ష్మీనరసింహ స్వామి 3 మూర్తులు కూడా ఒకే పీఠం మీద ఏం చేసి ఉన్నారు. దాతలు కానీ ఎండోమెంటోలు కానీ మా గుడిని కొద్దిగా అభివృద్ధి చేయాలని కొన్ని పనులు నిలిచిపోయినాయి. వాటికి సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఆల్వార్లు ఉన్నారు, అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఈ ఊర్లో పుట్టిన కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఎంతో అదృష్టం చేసుకొని ఉంటేనే ఈ ఊళ్ళో ఉండగలుగుతారని నా అభిప్రాయం. ఇంత మారుమూల పల్లెలో ఉన్నా కానీ ఈ దేవాలయాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి. భక్తి, చరిత్ర, వైభవం అన్నీ కలిసిన బూరగడ్డ అనంత పద్మనాభ స్వామి ఆలయం భవిష్యత్తులోనూ ఇలాగే భక్తులకు ఆధ్యాత్మిక వెలుగునిస్తుందని, ఇలాంటి అద్భుతమైన చరిత్ర కలిగిన టెంపుల్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఆదివాసీలు సంగీత సామ్రాట్లు గుర్రపు వెంట్రుకలతో స్వరాలు పలికిస్తున్నారు. ఆ స్వరాలతోనే దేవతలను పూజిస్తున్నారు. ఆ మధురమైన కీక్రీ వాయిద్యాలకు కళ్ల ముందే దేవుళ్లు కదలాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఇక ఆదివాసీ కళాకారులపై స్పెషల్ స్టోరీ. గుర్రపు వెంట్రుకలతో స్వరాలను పలికిస్తున్నారు. ఆ స్వరాలకు అనుగుణంగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు దివిలో దేవుళ్ళు మురిసిపోతున్నారు, భూమికి దిగి వస్తున్నారు. ఆదివాసీల కిక్రీ వాయిద్యంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. సంగీత ప్రపంచానికి ఆదివాసీలు రాజులు. వాయిద్యాల నుంచి స్వరాలను పలికించడంలో వీరికి ఎవరూ సాటిరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తోటి కళాకారులు వాయిద్యం ఏదైనా అద్భుతమైన రాగాలు పలికిస్తారు. జాతుర వాయిద్యమైన, కిక్రీ వాయిద్యమైన, శ్రావ్యమైన సంగీతం పలికిస్తారు. కిక్రీ వాయిద్యంతో ఆదివాసీలు సప్త స్వరాలు పలికిస్తున్నారు. కిక్రీ వాయిద్యానికి గుర్రపు వెంట్రుకలే స్వరాలను పలికించే తీగలు. కర్ర వాయిద్యానికి గుర్రపు వెంట్రుకలను తీగలుగా అమర్చారు. ఈ వాయిద్యాలతో తోటి కళాకారులు గోండుల దేవతలను పూజిస్తూ పాటలు పాడుతున్నారు. జంగబాయి దేవత, భీం దేవుడు, పెర్సాపెన్ దేవతలను పూజల సందర్భంగా కిక్రీ వాయిద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నారు. దేవతలను మెప్పిస్తున్నారు తోటి కళాకారులు. పాండభూపతివో రాజల నావియే రాజా పాండభూపతివో బతలింగరే వడకంగ నేండగల తురబోరే రాజాలే బాతల వడకంగ తిండగరే కమ్మింగవో చిల్లింగవోన రాజానే ఉండ కమ్మింగవో చిల్లింగవోన రాజానే తిండకం. రామాయణం, మహాభారతం రకరకాల ఇతిహాసాలకు వాయిద్యాలు వాయిస్తూ పాడుతున్నారు. అంతేకాదు ఆదివాసీలు ఎవరైనా చనిపోతే వారి ఆత్మకు శాంతి కలిగేలా కారుం నిర్వహిస్తారు. 100 ఏళ్ల నుంచి ఉన్న ఈ కళతో తాము జీవిస్తున్నామంటున్నారు. ఈ కళ లేకుంటే తమకు జీవితం లేదంటున్నారు తోటి కళాకారులు.